పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు క్వాలిఫైడ్ పర్సన్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే అండి. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు, ఈ వెల్త్ క్రియేషన్ జర్నీలో భాగంగా మనం ముందుకెళ్తున్నప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంటుంది? సో మనకు ఎక్కడన్నా నెగటివ్ బిహేవియర్ అనిపించినప్పుడు దాన్ని పాజిటివ్ బిహేవియర్గా ఎలా మార్చుకొని ముందుకు సాగాలి అంటారు? ఇది బిహేవియరల్ ఫైనాన్స్లోకి వస్తుందండి. జనరల్గా మనము ఇన్వెస్ట్మెంట్ అనే కాదు, మీరు మన లైఫ్ డైలీ రొటీన్లో చూసినప్పుడు ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, వీ డోంట్ డూ వాట్ ఈజ్ రైట్, వీ డూ వాట్ వీ లైక్. అంటే మనము ఏది కరెక్టో అది చేయట్లే, మనకి ఏది నచ్చుతుందో అది చేస్తున్నాం. నాట్ ఓన్లీ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్, జనరల్గా ఇన్ డైలీ రొటీన్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ లేవాలండి. మార్నింగ్ లేస్తే హెల్త్కి చాలా మంచిది, చాలా టైం ఉంటుంది. ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ హ్యావ్, వాళ్ళు చూస్తే మార్నింగ్ లేస్తారు. మనం ఎంతమందిని చేస్తున్నాము? అండ్ ఎక్సర్సైజ్ చేయాలి, తెలుసు మనకు. ఎక్సర్సైజ్ చేస్తే మంచిది, హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలి, ఎక్కువ రోజులు బతకాలి అంటే ఏం చేయాలో తెలుసు, బట్ అది ఇంప్లిమెంట్ చేయం కదా. చెయ్యం. ఎందుకు చేయము? ఫర్ ఎగ్జాంపుల్, రోజు లేచి వాకింగ్కి వెళ్ళాలి అని అన్నప్పుడు మనకు పడుకోవడం ఇష్టం, వాకింగ్కి వెళ్ళడం ఇష్టం లేదు. వాకింగ్కి వెళ్ళడం ఇస్ ద రైట్ థింగ్, పడుకోవడం ఇస్ ద రాంగ్ థింగ్. బట్ మనకు అది నచ్చుతుంది, మనకి ఇష్టం. సి, ఈ ప్యాటర్నే మనకు తెలియకుండా చేసే థింగ్స్ ఇవి ఇలాంటి థింగ్స్ మనకి ఇన్వెస్ట్మెంట్లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, లాంగ్ టర్మ్ కొరకు ఇన్వెస్ట్ చేస్తారు, బట్ చిన్న చిన్న మార్కెట్ అప్ డౌన్ ఫాల్స్ చూసి రియాక్ట్ అయిపోతారు. సో తెలుసు వాళ్ళకి అలా కావద్దని తెలుసు, కానీ దిస్ ఈస్ కాల్డ్ ఈ హ్యూమన్ ఇమోషన్స్. ఈ ఫియర్, ఈ గ్రీడ్, ఇవన్నీ మధ్యలో ప్లే అవుతున్నాయి. సో దీన్ని మనం చాలా డిక్రీజ్ చెయ్యాలి అని అంటే ఓన్లీ వన్ థింగ్ ఈజ్ ద సొల్యూషన్. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు విచ్ రూట్ ఆర్ వి ఫాలోయింగ్? న్యూస్ బేస్డ్ ఫాలో అవుతున్నామా, గోల్ బేస్డ్ ఫాలో అవుతున్నామా? ఈ యొక్క క్లారిటీ మనం స్టార్టింగ్ నుంచి పెట్టుకోవాలండి. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు, ఒక లాంగ్ టర్మ్ లో ఒక వెల్త్ క్రియేట్ చేసేటప్పుడు అది ఎందుకు చేస్తున్నాం, దాని పర్పస్ ఏంటి, వాట్ ఈస్ ది హోల్ ఐడియా ఆఫ్ క్రియేటింగ్ దట్ కార్పస్, దేని కొరకు యూజ్ చేయాలి నేను. సో అది ఆ గోల్ మనం సెట్ చేసుకున్నప్పుడు, వెన్ వీఆర్ ఫాలోయింగ్ దట్ గోల్ బేస్డ్ అప్రోచ్, ఇంకా ఎన్నాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి, ఎంత కార్పస్ క్రియేట్ చేయాలి, ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఇదంతా మైండ్ లో పెట్టుకున్నప్పుడు ఈ న్యూస్ బేస్డ్ అనే దాన్ని మనం మైండ్ లోంచి తీసేయాలి. జనరల్ గా రైట్ థింగ్ ఇస్ గోల్ బేస్డ్ ఫాలో కావాలి, తెలుసు అది మనకు. మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు తెలిసే స్టార్ట్ చేసాం, బట్ మనకు నచ్చింది ఏంటి, ఆ న్యూస్, ఈ న్యూస్, మీడియాలో ఇవన్నీ చూసి దానికి అనవసరంగా రియాక్ట్ అవుతున్నాం. అది రాంగ్ అని తెలుసు, కానీ రియాక్ట్ అవుతున్నాం. సో సేమ్, నేను మార్నింగ్ లేచేది, పడుకునేది ఎగ్జాంపుల్. సో ద సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్. 99.9% పీపుల్ డస్ దిస్. ఒక క్లాస్ ఉంటుందండి, 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు, అందరికీ సేమ్ మార్క్స్ ఎందుకు రావట్లేదు? టీచర్ ఒకటే, సబ్జెక్ట్ ఒకటే, కంటెంట్ ఒకటే, ఎగ్జామ్ ఒకటే, అన్నీ ఒకటే. మరి ఈ 50 మెంబర్స్కి సేమ్ మార్క్స్, సేమ్ ర్యాంక్ ఎందుకు రావట్లేదు? సేమ్ వే మన మార్కెట్ ఒకటే, ప్రోడక్ట్స్ అవే, కస్టమర్స్ ఇంతమంది ఉన్నారు, అందరికీ సేమ్ రిటర్న్ ఎందుకు రావట్లేదు? సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో తీసుకుంటే అందులో మార్కెట్ ఎంత రిటర్న్స్ ఇస్తుందో ఇన్వెస్టర్స్కి అంత రిటర్న్ రావట్లేదు. దేర్ ఈస్ అ గ్యాప్ బిట్వీన్ మార్కెట్ రిటర్న్స్ అండ్ ఇన్వెస్టర్ రిటర్న్స్. ఆ గ్యాప్ని మనం ఎంత వరకు రెడ్యూస్ చేస్తే మన వెల్త్ అంత గ్రో అవుతుందండి. సో ఆ గ్యాప్ని రెడ్యూస్ చేయాలి అని అంటే ఈ ఫోకస్, అంటే గోల్ బేస్డ్ ఫోకస్ అనేది ఉండాలి. ఈ గోల్ బేస్డ్ ఫోకస్కి నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం తీర్థయాత్రలకు వెళ్తాం, ఆర్ మేము ఎవ్రీ వెళ్తాం, అయ్యప్ప శబరిమలకి వెళ్తాం. సో చాలా మంది, లక్షల మంది వెళ్తున్నారు. వాళ్ళు కింద నుండి నడక స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళ మైండ్లో ఒకటే గోల్ ఉంటుందండి, దర్శనం చేసుకోవాలి, స్వామి దర్శనం కావాలి.
అదే ఉంటుంది. మీరు ఈ నడక వేసే టైంలో అక్కడక్కడ మనకు వాటర్ ఉండకపోయినా, ఫుడ్ ఉండకపోయినా, ఏది ఉండకపోయినా మన మైండ్లో ఒకటే గోల్, ఒకటే ఫోకస్, దర్శనం కావాలి, దర్శనం కావాలి. సో మనం నడిచేటప్పుడు కూడా కాళ్ళు ఎంత వస్తున్నాయి, ఏమేమి కష్టాలు వస్తున్నాయి అవి పట్టించుకోము. ఏది దర్శనం ఎన్ని అవర్స్ అవుతుంది, రిటర్న్ వచ్చేటోళ్ళను దర్శనం ఎన్ని గంటలు అవుతుంది ఏది అని అడుగుతూ ఉంటాం అనమాట. సో ఆ ఫోకస్ అంటే అక్కడ ఉండే ఫోకస్, అదే ఫోకస్ కనుక మనం ఇన్వెస్ట్మెంట్ జర్నీలో పెడితే, అంటే నేను ఇక్కడ ఏదైతే న్యూస్ బేస్డ్ గోల్ బేస్డ్ అన్నానో ఆ గోల్ బేస్డ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ గోల్ ఏంటి, రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నామా, లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నామా, సో వాట్ ఈస్ దట్ పర్పస్, ఆ పర్పస్ని రిపీటెడ్గా ఇఫ్ వీ కీప్ ఇట్ ఇన్ అవర్ మైండ్, లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు చూడండి. సో మనము కాన్స్టెంట్ గా దాని గురించి ఆలోచించినప్పుడు, చూసినప్పుడు, చేసినప్పుడు వీ టెన్ టు అచీవ్ దట్. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మనం ఇంప్లిమెంట్ చేయాలి. అంటే కాన్స్టెంట్ గా దాన్ని చూస్తుండాలి. ఇది ఎందుకు ఇన్వెస్ట్ చేశాము, అరే ఇది 2024, నాకు 2034లో రిక్వైర్మెంట్ ఉంది అంటే ఇంకా 10 years ఉంది. ఇది ఎవ్రీ టైం మన మైండ్లో అది ప్రింట్ అయిపోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ న్యూస్ బేస్డ్, ఈ న్యూస్ ఇది టెంపరరీ అండి, దిస్ ఈజ్ ఆల్ టెంపరరీ. మన ఇంకో సేయింగ్ ఉంది, కరెక్షన్ ఈజ్ టెంపరరీ, గ్రోత్ ఈజ్ పర్మనెంట్. సో సేమ్ దాన్ని ఫాలో అవుతే కనుక ఇవన్నీ టెంపరరీ అని మనకు తెలియాలంటే ఆ ఫోకస్, దర్శనం కావాలి, దర్శనం కావాలి అని ఏదైతే మైండ్లో ఉందో, అలాగే నా రిటైర్మెంట్ గోల్ అని ఆ ఫోకస్ ఉండాలి. రైట్. సో ఇవి మ్యాండేటరీగా, అంటే బిహేవియర్ మనకు నచ్చింది చేయడం కాదు, వాట్ ఈస్ కరెక్ట్ అది చేయాలి. అది చేస్తేనే మనము ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో ఆ వెల్త్ క్రియేట్ చేయగలుగుతాం. ఎందుకంటే మనకు అప్పుడప్పుడు చాలా కాల్స్ వస్తుంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. రీసెంట్గా జస్ట్ ఒక 2-3 days బ్యాక్ ఒక ఆర్టికల్ వచ్చింది, మేబీ 1 week. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ చాలా హై వాల్యూడ్ అయిపోయినాయి, ఓవర్ ఇదైపోయింది, దాంట్లో తగ్గియాలి ఆ న్యూస్ వచ్చింది. న్యూస్ కరెక్టే, దట్స్ 100% రైట్. లార్జ్ అండ్ మిడ్ క్యాప్స్ వాల్యుయేషన్స్ పెరిగినాయి, బట్ అది ఎంతవరకు మనకు అప్లికబుల్ అనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ నాకు కాల్ చేశారు, లార్జ్ అండ్ ఆ పేపర్ కట్టింగ్ తీసి పెట్టి లార్జ్ అండ్ మిడ్ క్యాప్స్ పరిస్థితిలో ఇలా ఉంది, మరి ఏం చేయాలి మనము అంటే, ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన పర్పస్ వేరు, సేమ్ ఇంకో 10 years 15 years ఉంది. ఇక్కడ ఈ న్యూస్ వేరు. అక్కడ చూసుకోవాల్సింది ఏంటి, సరే న్యూస్ కరెక్టే, ఇది నా పోర్ట్ఫోలియోలో ఎంత పర్సంటేజ్ ఉంది, 5% కూడా లేదు. సో దాని గురించి పట్టించుకోవాలి. అంటే ఇవి రావాలి అని అంటే ఆ ఫైనల్ ఫోకస్, ఆ దర్శనం కావాలి, ఆర్ నా పర్పస్, నా గోల్ ఏంటి, ఇలాంటివి ఉంటే ఆ బిహేవియరల్ గ్యాప్ రెడ్యూస్ అవుతుందండి. మార్కెట్ ఇచ్చే రిటర్న్స్, ఇన్వెస్టర్ రిటర్న్స్ కూడా సేమ్ అవుతాయి. సో గోల్ బేస్డ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది, ఇన్వెస్ట్మెంట్ జర్నీ తీర్థయాత్ర లాంటిది. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.